ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, యువనేత రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురగుండ్ల నరసింహనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా బద్వేల్ పట్టణంలో మైదుకూరు రోడ్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హాజరైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు ప్రజల సౌకర్యార్థం స్థానిక అన్నా క్యాంటీన్లో భవన సముదాయంలో 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని, మంచినీటిని ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీడీపీ వాలంటీర్లు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జె గురయ్య. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజున ఈ అన్నా క్యాంటీన్ను మనం ఓపెన్ చేయడం జరిపింది. అందరికీ, మన ప్రజలందరికీ అన్నం పెట్టాలని ఈరోజు మా దృఢ సంకల్పంతో చేస్తున్నాము. మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ తరఫున, మన కూటమి తరఫున మన ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి మనకు అందరికీ సంతోషము. మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని మా నమ్మకం. సెంట్రల్లో కూడా మనకు మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి సెంట్రల్లో మనకు మంచి ఫండ్స్ తెచ్చి మన నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్ళు అధోగతి పాలైంది. ఇక రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాడని మా నమ్మకం ఉంది. ఇక్కడ బద్వేల్ నాయకులు కానీ, విజయమ్మ కానీ, రితీష్ రెడ్డి కానీ పార్టీ కష్టపడినా కానీ, నాయకులు అందరూ కష్టపడినా కానీ లాస్ట్లో మన బద్వేల్ ప్రజలు ఎందుకో మన బద్వేల్ని వెనకబెట్టిండ్రు. కానీ ఈ తూరి వచ్చే 5 ఏళ్ళప్పుడు మన బద్వేలు కూడా మనకు గెలిచేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల మన బద్వేలు ఎన్నో బాగుపడాలని చెప్పి కోరుకుంటున్నాను. జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై